ఈ పాపను ఎవరైనా చూసారమ్మా? లేదు సార్, ఈ పాప ఎవరో మాకు తెలీదు సార్. నా పాప నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళదు సార్. చేసుకుందాం మరి, మనం పెళ్లి చేసుకుందాం. నాకు నీ ప్రేమ కావాలి. జీవితాంతం నాకు ఎవరున్నా లేకపోయినా నీ ప్రేమతో నాకు నువ్వే అమ్మ అవ్వాలి, నాన్న అవ్వాలి. నాన్నా, ఏమవుతుందిరా? నాన్నా, నందు, I love you, Yashoda. నింగి తండ్రి సాక్షిగా గాలి దేవర సాక్షిగా అగ్ని దేవుని సాక్షిగా గంగమ్మే సల్లంగా దీవించగా నందు, నాన్న, నందు, 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 ఏమైంది? ఏమండి, ఏమండి, ఏమవుతుందండి? నాన్న, నందు, నందా, నాన్న. నాన్న, నందు, ఏమైందిరా? నీకేమైందిరా? నందు, నందా, లేనన్నా. నాన్న, నందు, నందు, నందా, యశోదా!
పంతులు గారు వేద మంత్రాలు చదవండి. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తస్తు మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తస్తు. ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం. ఉత్తరం నిరుత్తరం అనుత్తరం మహత్తరం మహాకరం మహాంకురం తత్వమసి తత్వరం. తథితరత్తమోహరం మృత్యోరమృతత్వకరం అజరం అమరం మకారం ఉకారం మకారం. మనువు జరిగెలే నిన్ను నూరేళ్ళ సావాసం స్వర్గమవ్వాలి వనవాసం. అతిథులంటూ లేరులే మనకు మనమే సాలులే. మాసిపోని బాసలన్నీ బాసికాలులే. మన కూడికే మన తోడులే. తలలు నింపగా ఈ రోజు నుండి నువ్వు నా భార్య యశోద. మనువు జరిగెలే ఇక మనిద్దరిని ఎలాంటి దుష్ట శక్తులు విడదీయలేవు. యశోద, అమ్మెందుకో గుళ్ళో కూడా డల్గా ఉంది. ఏదో మనసులో పెట్టుకుంది. మనం వస్తే సంతోషంగా ఎదురొచ్చి హారతిచ్చి లోపలికి పిలవాలి. అలాంటమ్మ లోపలే ఉండిపోయిందంటే నాకేదో అనుమానంగా ఉంది. మావయ్య గారు సుబ్బరాజు విషయం చెప్పొద్దని ప్రమాణం చేయించుకున్నారు. లేదంటే చెప్పేదాన్ని. ఇప్పుడు అత్తయ్య మనసులో ఏం పెట్టుకుందో ఏంటో. అందుకే మమ్మల్ని లోపలికి పిలవడానికి కూడా రాలేదనుకుంటాం. వాళ్ళ ఆనందంగా ఉంటమే మనకు కావాలి దాక్షాయని. ఇంక నువ్వేం మాట్లాడుకు. పద పద రా పద. దాక్షాయని తీసుకో.
ఇద్దరు ఒకరి పేర్లు ఒకరు చెప్పుకున్న తరువాత నువ్వీ ధాన్యాన్ని బొటనవేలుతో తన్ని లోపలికి రావాలి యశోదా. మర్చిపోకు, నువ్వు తన్నితే ధాన్యం అంతా చుట్టుపక్కల పడుతుంది. అలా పడితే ఈ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుందని మన పెద్దవాళ్ల నమ్మకం. ఏం అల్లుడు గారు చెప్పండి, మీ ఆవిడ గారి పేరేంటి? ఎవరితో కలిసి వచ్చారు? నేను నా భార్య యశోద ఇద్దరం కలిసి ఇంటికొచ్చాం. అమ్మా యశోద, ఇప్పుడు నీ వంతు చెప్పు. రేగింది నువ్వమ్మా. నేను మా ఆయన నందు ఇద్దరం కలిసి వచ్చాం. ఆ కాలితో ధాన్యాన్ని తన్నమ్మా. కుడికాలి ముందు పెట్టి వెళ్ళండమ్మా. ఉమ్. రండి. ఇప్పుడు నందు నా వాడైనట్టే నా బిడ్డ కూడా నా దగ్గరకు వచ్చి తీరుతుంది. యశోదా, ఏంటి నీరజ ఈ టైంలో వచ్చారు? హాని లేకుండా నేను బతకలేను యశోదా. చేసిన తప్పుకి ఖచ్చితంగా నేను నరకంలో శిక్షను అనుభవిస్తానని నాకు తెలుసు. కానీ బతికుండగానే నేను నరకం చూడాల్సి వస్తుంది. నా వల్ల కావడం లేదు యశోదా. చచ్చిపోవాలనిపిస్తోంది. ఏమైంది నీరజ? నువ్వు తప్పు చేయడం ఏంటి? శిక్ష అనుభవించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? నీరజ ఊరుకో, ఏడో కన్నానా. ఏమైంది సంజయ్? ఎందుకు నీరజ ఏడుస్తోంది? ఏదో తప్పు చేశానంటున్నావు, ఏంటది? నీరజ చెప్తోంది యశోదా. నీరజ చెప్పు. నాకొకప్పుడు చిన్న పిల్లల ఏడుపంటే నచ్చేది కాదు. అలాగే వాళ్ళ గోలు నేను భరించలేనని నాకు అనిపించేది. అన్నింటికీ మించి వాళ్ళని ఎత్తుకొని ఆడించి లాలించి అలా పిల్లల్ని పెంచడం నా వల్ల కాదనిపించింది. అందుకే మా అమ్మ పిల్లల్ని కనమని ఎంత ఫోర్స్ చేసినా నేను పిల్లల్ని కనను అన్నాను. చివరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. ఈ విషయం నేను సంజయ్కి కానీ మా అమ్మకి కానీ చెప్పలేదు. నాకు పిల్లల్ని కనటం ఇష్టం లేదని మాత్రమే చెప్పాను. కానీ ఆ తర్వాత అమ్మ నా జీవితంలోకి హాని పాపని తీసుకుని వచ్చింది. తను వచ్చినప్పుడు కూడా నా వల్ల కాలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. తను ఎప్పుడైతే నన్ను సొంత అమ్మలా ఫీల్ అయి నన్ను కాపాడుకుంటూ వచ్చిందో అప్పటినుంచి నాలో మార్పు మొదలైంది. పాప మీద ప్రేమ పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు పాప లేకపోతే నేను ఒక్క క్షణం కూడా బతకలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాను. అందుకే నిన్ను బతిమలాడదామని నీ కాళ్ల మీద పడి నీ బిడ్డని నాకిచ్చేయమని అడుగుదామని వచ్చాను. దయచేసి నా కడుపు కొత్త గురించి ఆలోచించు. నీకు దండం పెడతాను యశోదా, ప్లీజ్. పాప
పాపకి ఎప్పటికీ మేమిద్దరం సొంత తల్లిదండ్రులం కామనే విషయం మేము చెప్పము. దయచేసి అర్థం చేసుకో యశోదా. యశోదా, నువ్వు అసలు ఆడదానివేనా నీర్జా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవడం ఏంటి? బయట పిల్లలు పుట్టడం లేదని ఎంతో మంది తల్లులు రకరకాల పద్ధతుల్లో లక్షలు ఖర్చు పెడుతూ వాళ్ల ప్రేమకు గుర్తుగా బిడ్డని చూసుకోవాలనుకుంటున్నారు. కానీ నువ్విలా చేస్తావా? ఇన్ని రోజులు నీకు బాహ్య సౌందర్యం మీద వ్యామోహం ఎక్కువై పిల్లల్ని కనలేదేమో అనుకున్నాను. నువ్వు ఇంత దారుణంగా ఆలోచించి పిల్లల్ని కనడం లేదని నాకు తెలీదు. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు నీర్జా. ఇది క్షమించరానిది, క్షమించలేనిది. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమవుతోంది యశోదా. నన్ను క్షమించు. నీ బిడ్డని నాకివ్వు. నేను ప్రాణంగా పెంచుకుంటాను. లేదు, నేనివ్వను. నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది. ఎవ్వరు ఏం చెప్పినా సరే, ఎంతలా బ్రతిమలాడినా సరే, నా మనసు మారదు, కరగదు. అది కాదు యశోదా, నీకు మళ్ళీ మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ నీరజకి ఆ అవకాశం లేదు కదా. ఉన్నా లేకున్నా నా కన్న బిడ్డని నేనైతే ఎవరికీ ఇవ్వలేను. నిజంగా మీకంత పిల్లలు కావాలనుకుంటే అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడి నుంచి పిల్లల్ని దత్తత తీసుకోండి. అంతేకాని నా బిడ్డను మీకిచ్చే సమస్య లేదు. నీరజ, పద వెళ్దాం. చీకటి రాలిందా నిన్నలా రేపటి కల ఒకటి జగమంతా వేడుక మనసంతా వేదన పిలిచిందా నిన్నిలా అడగని మలుపొకటి. ఏంటి యశోదా డల్గా ఉన్నావు? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు నందా. చెప్పేమైంది? పాప గురించి ఆలోచిస్తున్నావా? పాపని ఆ ఊర్మిళ వాళ్ళు ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపోతారని నువ్వు భయపడుతున్నావా? నందా, నిజంగా పాప మన దగ్గరికి వస్తుందంటావా? పాప ఈరోజు మనతో ఉండుంటే ఎంత సంతోషంగా ఉండేదో తెలుసా? నువ్వు, నేను, పాప అందరం కలిసి ఉండే రోజు అతి త్వరలోనే వస్తుంది. ఇప్పుడు నువ్వేం బాధపడకు. ఇది మనం సంతోషంగా ఉండాల్సిన సమయం. జీవితంలో మనకు గుర్తుండిపోయే క్షణాలు. అంతేకాకుండా చుట్టాలందరూ వచ్చుంటారు. నువ్వు బాధగా ఉంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటారు. అది చూసి అమ్మ ఫీల్ అవుతుంది. అవసరమా చెప్పు? కొంచెం మనసుని స్థిమితం చేసుకొని నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించవా? పదశత వెళ్దాం, ఇప్పటికే ఆలస్యం అయింది. దాక్షాయని, అందరూ వచ్చే టైం అయింది. నువ్వు రెడీ అయ్యి ఇక్కడ కూర్చున్నావేంటి? పద, హాల్లోకి వెళదాం. నాకు రావాలని లేదండి. ఇదిగో, ఇప్పుడు నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. రావాలని లేకపోవడం ఏంటి? జీవితంలో అన్నీ మనకు నచ్చినట్టు జరగవు. కొన్నిటికి మనం కాంప్రమైజ్ అయ్యి బతకాలి. లేదంటే చాలా బాధపడాల్సి వస్తుంది. నేనిప్పుడు పడుతున్న బాధ ముందు ఎన్ని బాధలైనా చాలా తక్కువగానే ఉంటాయండి. నా కొడుకు జీవితం గురించి
నేనెన్నెన్నో కలలు కన్నాను. ఏది కూడా నేను అనుకున్నట్టు జరగట్లేదు. ఇప్పుడు ఫంక్షన్కొచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రశ్నలు అడిగి నన్ను చంపేస్తారు. ఆ విషయం నాకు అర్థమవుతుంది. వాళ్ళందరికీ ఎలా సమాధానం చెప్పాలా అనే దాని గురించే నేను దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. నిజం ఒప్పుకోవడానికి ధైర్యం కావాలి దాక్షాయని. ఆ ధైర్యం నువ్వు తెచ్చుకో. యశోద మన ఇంటి కోడలు. అలాగే యశోద కూతురు కూడా మన మనవరాలు లెక్కనే వస్తుంది. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకో. అదే నేను జీర్ణించుకోలేకపోతున్న విషయం. యశోద నా కోడలైనందుకు కాదు. ఆ పాపను మళ్ళీ ఎక్కడ నందు యశోద కలిసి మళ్ళీ ఇంటికి తీసుకొస్తారన్నదే భయంగా ఉంది. ఆ పాప రానంత వరకు మన ఇంటి పరువు కొంతైనా బానే ఉంటుంది. కానీ ఆ పాప వచ్చిందంటే మాత్రం ఇంటి పరువు మొత్తం గంగలో కలిసిపోయినట్టే. నువ్వు వాటన్నిటి గురించి ఆలోచించొద్దని చెప్తున్నానా? ముందు రిసెప్షన్ సజావుగా సాగనివ్వు. సరే, పద వెళదాం. నమస్కారం బావగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా. నమస్కారం వదిన. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్తే. నమస్తే. నమస్కారం అండి. నమస్కారం. 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 నమస్కారం అండి. నమస్కారం. రండి. నమస్తే అంకుల్. నమస్కారం. నమస్కారం అన్నయ్య. దాక్షాయని, మధు వాళ్ళని నువ్వు పిలిచావా? అవును, నేనే పిలిచాను. ఈ విషయం యశోదకు తెలుసా? యశోదకి పిలవమని మన అబ్బాయి చెప్పాడు. కానీ యశోదే పిలవలేదు. అందుకే నేను పిలిచాను. మా అన్నయ్య చనిపోయాడు నందా. ఏం మాట్లాడుతున్నారు? సుబ్బరాజు చనిపోవడం ఏంటి? అవునందో, సుబ్బరాజు చనిపోయాడు. ఊర్మిళ చంపేసింది. ఊర్మిళ చంపిందా? దేనికి? దేవకి, మీరాగండి. యశోదకి పాపం తెచ్చిస్తానని సుబ్బరాజు మాటిచ్చాడు. ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో ఆ ఊర్మిళ దగ్గర నుంచి పాపం తీసుకొస్తూ ఉండగా ఆ ఊర్మిళ సుబ్బరాజుని కాల్చి చంపింది. సుబ్బరాజు ఎందుకు అలాంటి పిచ్చి పని చేశాడు? ఎందుకంటే యశోద కోసం. యశోద కోసమా? అవును, యశోద కోసం. అలాగే తనకి పుట్టిన బిడ్డ కోసం.
ఏం మాట్లాడుతున్నారు? యశోద కోసం ఏంటి? తనకు పుట్టిన బిడ్డ కోసం ఏంటి? యశోదకి పుట్టిన పాప మా అన్నయ్యకి అలాగే యశోదకి కలిపి పుట్టింది. ఏంటి మీరనేది? మీరు చెప్పేది నిజమా? అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకులేదు నందు. కావాలంటే మీ అమ్మని అడుగు, యశోదని అడుగు. యశోదకి పుట్టిన పాప మా అన్నయ్య అంశతోనే పుట్టింది. ఈ విషయం మీకెలా తెలుసు? నందు, ఒక్క నిమిషం ఉండు, నేను చెప్తాను. నందు, ఈ ఫైల్ చూడు. ఏంటమ్మా ఇది? ఇదంతా నిజమా లేక కట్టు కదా?